అయితే ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ లో చాలా భయపడ్డాం, అసలు ఎవరితో కలవడు, ఏం చేయడు, వీడిని ఎలా బాబు జాయిన్ చేయాలి అనేసి. కానీ ఇక్కడ సార్తో మాట్లాడిన తర్వాత మ్యాడమ్స్ వాడికి ఇచ్చిన ప్రోత్సాహం అంతా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ నుంచి ఆయన తీసుకెళ్ళిపోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే వాడి మ్యాడమ్స్తో చాలా ఎక్కువ ఇదైపోయాడు, చాలా చక్కగా చూసుకున్నారు. ఆయమ్మలు కావచ్చు, సార్ మిగతా సార్ కావచ్చు, మ్యాడమ్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి వాళ్ళని. మెయిన్ అన్నిటికంటే వాడంతా వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంటి దగ్గర వెళ్ళకుండా ఇక్కడ వరకు మాత్రం చాలా చక్కగా వాడు మారాడు. అందుకు చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు రైజింగ్ స్టార్ ప్లే స్కూల్. నా పేరు సునీత, మా పాప నోక్షిత నంద. ఈ స్కూల్లో యాక్చువల్గా ఇంకొకసారి రిఫరెన్స్ వల్ల మేము తీసుకొచ్చాము. ఫస్ట్ డే తీసుకొచ్చిన రోజే నాకు చాలా బాగా నచ్చింది వాతావరణం, ఈ స్కూలు వాతావరణం గట్రా. మెయిన్లీ సార్ చెప్పే విధానం నచ్చింది. ఈ పిల్లల గ్రోతింగ్ ఏజ్ని బట్టి మనం ఎలా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అనే సార్ చెప్పే విధానానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా హస్బెండ్ పడిపోయాము. ఖచ్చితంగా ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలనేసి ఫిక్స్ అయ్యాము. రెండు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి పిల్లల మీద కేరింగ్ కానీ, అంటే తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు ఏదో బర్డెన్గా ఫీల్ అవ్వడం లేదు. చాలా ఇండివిజువల్ కేరింగే తీసుకుంటున్నారు. ఆయమ్మల నుంచి టీచర్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇండివిజువల్గా కేర్ తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంట్లో కూడా బిహేవియరల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా మా పాపకు అన్నీ డెవలప్ అయ్యాయి. ఈ ఇయర్ అయితే ఇంకా యూకేజీకి వస్తుంది. నర్సరీ ఎల్కేజీ చదివింది, ఇక్కడ యూకేజీకి వస్తుంది. మేబీ ఫస్ట్ స్టాండర్డ్ ప్రైమరీ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంది అనేది నా ఒపీనియన్. నాకు తెలిసిన నేను చూసిన వాటిల్లో ది బెస్ట్ ప్రీ స్కూల్ ఇది. యాక్టివిటీస్ బేస్డ్ కానీ, నెక్స్ట్ వాళ్ళలో ఉన్న యాక్టివిటీస్ కానీ, స్కిల్స్ కానీ అన్ని డెవలప్మెంట్స్కి టీచర్స్, సార్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. డేస్ని సెలబ్రేట్ చేయడం, నెక్స్ట్ ఇంగ్లీష్తో పాటు మన తెలుగు సాంప్రదాయాలు చెప్పడం కానీ, సుఖం బాలకృష్ణ చెప్పడం కానీ, రెస్పెక్ట్ వే ఆఫ్ లాంగ్వేజ్ ఎలా సంపాదించాలని టీచ్ చేయడం. అంటే ఓవరాల్గా ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చెప్తున్నారు. 6 monthsలోనే ప్రోగ్రెస్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు మొత్తం 3 పిల్లలు ఫస్ట్ హాఫ్ని ఇక్కడ జాయిన్ చేస్తాను, రిమైనింగ్ పాప బాక్స్ ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన అమౌంట్కి 100% అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. టీచర్స్ కూడా తక్కువ వయసు బాగా డెడికేటెడ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేరింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఎన్విరాన్మెంట్ సీసీ కెమెరా ప్రొటెక్షన్ కానీ, నెక్స్ట్ చైర్మన్ గారి యొక్క అబ్జర్వేషన్ కానీ, ఆయిల్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బాగా చదువుతూ పనిచేస్తారు. క్లియర్కి ఏం లేదు కూడా సబ్జెక్ట్లో ఆల్మోస్ట్ బాగా చదువుతుంది. ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా చాలా చాలా బాగుంది టీచింగ్ చేస్తారు. మా అబ్బాయి పేరు ఉదయ్, నా పేరు తులసి. మా అబ్బాయి ఇక్కడ 1.5 years నుంచి జాయిన్ అయ్యాడు. చాలా బాగా అవుతుంది స్కూల్లో కూడా. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది స్కూల్కి వచ్చిన నుంచి. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా పాప స్కూల్కి వెళ్ళడం అంటే ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు. తను ఇంటి వెళ్ళడంతో స్కూల్కి కూడా అలాగే ఫ్రీగా పెడుతుంది. ఇక్కడ కూడా అంత ఇబ్బంది పట్టకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పడం వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు. మనం ఫ్రీగానే వస్తుంది. అది ఎంతో బాగా నచ్చింది. శ్రీనివాస్ సార్ గారు నాకు గురువు, మా పాప కూడా గురువు అవడం నాకు ఆనందం కలిగించింది. ఆయన మాకు ఎలా చెప్పారో మా పాప కూడా అలాగే చెప్పడం అనేది బాగా జరిగింది. అబ్బాయి పేరు తేజవర్ధన్ అండి. నర్సరీలో యూకేజీ ఎక్కడ చదివించాం. టీచింగ్ అయితే బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. 2 yearsలో బాగా డెవలప్మెంట్ అయ్యింది. నెక్స్ట్ స్కూల్లో కూడా ఈ ఏరియాలో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. టీచింగ్ ఎక్కడ బాగుందంటే రైజింగ్ స్టార్ ప్రీ స్కూల్లో బాగుందని చెప్పడం. స్టార్టింగ్ మన స్ట్రెంత్ తక్కువ ఉండేది, తర్వాత నర్సరీ ఎల్కేజీ యూకేజీ మన స్ట్రెంత్ చాలా డెవలప్మెంట్ అయింది సార్. ఈ ఏరియా ఇంద్రం కాలనీ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయ్యి టీచింగ్ కూడా బాగుంటుంది. టీచర్స్ కూడా మంచి ఎక్సలెంట్ టీచర్స్, పిల్లలు కూడా డెవలప్మెంట్ బాగా చేయాలి. నమస్తే, నా పేరు వర్ధన్ అండి.
మా పాప పేరు శిక్ష వరణ్య. తను రైజింగ్ స్టార్ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ చదువుతుంది. శ్రీనివాస్ సార్ గారు స్కూల్ మేనేజ్మెంట్, ఆయన మాకు గురువు గారు. మా గురువు గారి దగ్గరే మా పాపను కూడా చదివించడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్టాఫ్ అందరూ కూడా. Happy morning to all. This is Srinivas Kondaveti, Director of the Preschools, who established this school in the year of 2024, 19th of February. In the same year, 1 week before, we established one more school, that is Sunshine Preschool in Vizianagaram. So both schools are in track. So in our transport system, railway is very important. Why it is very important? Track. In the track, in one wheel is miss the balance, automatically total train will be collapsed. In the same way, in my train, I have two tracks. One is Rising Stars, one is Sunshine. These two tracks, school is a train. This train is moving very smoothly with help of parent support and well-wisher support. My main motto or my main vision is will give full education. That education is the kindergarten. Kindergarten is the backbone of the school education. We want to full give the work on kindergarten only, because this kindergarten with motor skills. If you will, the child feel very happy with motor skills, then automatically will go forward. Child is equal to clay. How he can mold in the same way. In that way only, I am getting much support from my team members here, Garivadi and Vizianagaram also. Garivadi, 2 team members are there and 2 non-teaching helpers are there. The 2 team members are very hard working people. That helping people also very hard working. That's why without my presence some days, without my colleague and my partner Mr. Gauri Shankar presence or absence, they are doing very well. That in addition that we got more encouragement the parents also. Thank you very much to one and all. So Rising Star